Hi everyone, welcome back to my YouTube channel, Bhano Trisha. ఈరోజు బ్లాగ్ ఏంటంటే లాస్ట్ 8 years నుంచి ఒక బండి డ్రైవ్ చేస్తున్నా విచ్ ఇస్ NS 160. సో అది అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను నా వైఫ్ కొన్ని డబ్బులు సేవ్ చేసినాం. సో ఆ సేవింగ్స్తోనే బైక్ తీసుకుందామని ప్లాన్కి వచ్చిన. అండ్ ఏ బైక్ ఏంటి అనేది ముందు జర్నీలో నేను చెప్తాను. ఓకే, నేనైతే స్టార్ట్ అయినా ఏంటంటే కొన్ని డిఫరెంట్ బైక్స్ ని అవన్నీ చూసి ట్రై చేసి అండ్ పాసిబుల్ ఉంటే ఒక టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకొని అండ్ దాంట్లో నాకు ఏది నచ్చితే అది నేను డెఫినెట్లీ కన్ఫర్మ్ చేసి బుక్ చేస్తాను. సో బుక్ చేసి ఫ్రెండ్ ఉంటాడు వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా. సో వెళ్ళిన తర్వాత వాడిని పరిచయం చేస్తా. యాజ్ యూజువల్ మా ఫ్రెండ్ ఆడైతే వచ్చిండు. సో వాని పేరు ప్రవీణ్. సబ్స్క్రైబ్ కి హాయ్ చెప్పరా. హాయ్ ఎవ్రీవన్. హాయ్ గాయ్స్, నేనే మీ సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడైతే వచ్చిండు, ఇంకొక్కడు ఉన్నాడు పవన్ అని. సో వాడిని పిక్ చేసుకొని ఇంకా ఆడికని డైరెక్ట్ గా షోరూమ్ కి పోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మా బావకి చెప్పలే, బండి అట్లా ఇట్లా అని. సో ఒకసారి కాల్ చేసి ఆయన కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తా. ఇంకొక దోస్తాడైతే వచ్చేసిండు, జేసీబీ పవన్ అంటారు. జేసీబీ పవన్. అరే హాయ్ చెప్పరా. హాయ్ 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 అన్నా, నమస్తే. ఓకే బెదరు బాయ్. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఇగో భయ్, అరే 4K వీడియో అంటే స్మార్ట్ గా వాడుతున్నాం. స్మార్ట్ వస్తారు, స్మార్ట్ గానే వస్తున్నాం. ఈ ఎరుపు కూడా మంచిగా వస్తలేదు. ఇప్పుడు ఏంది అంటున్నారు మీరు? ఏడికి పోదాం అంటున్నారు? చక్కగా బుల్లెట్ షోరూమ్ వెళ్ళిపోదు. బజాజ్ షోరూమ్ కోదాం మామా. ఫస్ట్ అది నీకు ఇప్పుడు అప్పుడు అంటే నువ్వు అంటే సింగిల్ కాబట్టి పల్సర్ బండ్లు అవి నడిచినాయి. ఇప్పుడు అంటే నువ్వు ఫ్యామిలీ మచ్చా. నేనేమంటున్నా, నన్ను అడిగితే బుల్లెట్ కరెక్ట్ అని నేను అంటున్నా. అది కూడా బాగానే ఉంటది, కాకపోతే పోతాం. ఇంకేం బెస్ట్ బండ్లు ఉన్నాయి, పోతూ పోతూ డిసైడ్ చేద్దాం. ఓకేనా, నువ్వేది రికమెండ్ చేస్తున్నావు? ప్రవీణ్ నిన్నే అడుగుతున్నా. ప్రవీణ్ నేనైతే బుల్లెట్ అని చెప్తున్నాను. అయితే నువ్వేమంటారా? బజాజ్ కోదాం మనం. బజాజ్ నుంచి అటు అటు మన అన్నాడుగా. ఇప్పుడు నేను బుల్లెట్ అంటే కూడా బజాజ్ అన్నాడుగా. ముందు బజాజ్కి వెళ్దాం. లిటరలీ షోరూమ్ కి అయితే వచ్చేసినాం. చూద్దాం ఏ బండి తీసుకుంటాము. మాకు తెలుసులేరా. వేరే వేరే చాలా మోడల్స్ ఉన్నాయి, కాకపోతే నేను పర్సనల్ గా అనుకుంటుంది ఏంటంటే 220F బాగుంటుంది అని. పోతుంటే ఇంకా ఎంత అంటికి అయిపోతున్నాయి. ఏంది ఇది బండు? అసలు టెస్టింగ్ వీడియో చేస్తుండు. పైన బజాజ్లో ఎట్లుంది బండి? మొదల కిక్ లేదు బండికి, మధ్యలో అయిపోతే ఎట్లా సెల్ఫ్ పని చేయకపోతే ఇంకా నూకలు స్టార్ట్ చేసుకోవాలి. ఈయన ఏం లేదు మామ, ఆయన ఆన్లైన్ లాగిన్ చేసి ఈఎంఐ చేస్తుంది ఏదో బజాజ్ కి దానికి ఉంటాయి కదా. ఇప్పుడు వేరే ఫైనాన్స్ ఇట్లా ద్వారకా ఉంది కదా, వాడే ఓన్ చేపించుకుంటాడు. వీలేంది వేరే పార్టీతో టైప్ అయి పేమెంట్ అవన్నీ చేసుకొని. బండి ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఉంది ఏంటి బండి? ఇప్పటికైతే చాలా డిఫరెంట్ ఉంది అబ్బా. 20,000 తక్కువ పడుతుందని చెప్పేసి నాకైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ బండి ఫస్ట్ చూడంగానే ఆ చెవులు లోవ్ అనిపించింది. అంటే అద్దాలు లోవు కదా. షోరూమ్ కాదు ఇది, ఇది ఏదో కొన్ని లోకల్ వాళ్ళు చేస్తారు బండి. నా ఫ్రెండ్ అరుణ్ కి జాంటా అని చెప్పేసి ఇక్కడ అత్తాపూర్ లో ఒకటి ఉండే జాంటా అని, అక్కడ వాడు కూడా అట్నే తీసుకుండు. వాడు కూడా అలాగే తీసుకుండు. సో ఈడేం బేసిక్ ఇస్తలే, ఈడేమి ఇస్తలే. ఏమనంటే బండి తీసుకున్నప్పుడు రండి లాగిన్ చేసి చూపిస్తే చెప్తా అంటుండు. అమౌంట్ ఇంత ఉంది, డౌన్ పేమెంట్ కడతామంటే ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ అంటేలే, మీరు మొత్తం ఫిక్స్ అయినప్పుడు ఆధార్ కార్డ్ రండి, పాన్ కార్డ్ ఇచ్చుకోరండి, లాగిన్ చేసి చెప్తా అంటుండు. ఏంటంటే ఇప్పుడు ఆడ ఫైనల్ టాక్ ఏంటంటే, నువ్వు వస్తే కానీ చెయ్యను, నువ్వు పైసలు తెస్తే కానీ పని కానియను. అంతేనా? పైసలు కాదు, ఈవీ వెహికల్ ని సజెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఈవీ కొన్నా. చేత కంటే మొత్తం అన్ని ఈవీ వస్తాయి అందులో. ఈవీనే వస్తాయి. సో ఇది కూడా ఒక పెద్ద బ్రాండ్.
ఇప్పుడైతే ప్రస్తుతానికి శతక్ దగ్గరకు వచ్చినాం. లెట్స్ సి. వన్ 130 అంటారు కానీ 130 రాదు, ఏదైనా ఉన్నది. నాకైతే అది కాదు మచ్చా, 90 వస్తుంది. ఛార్జింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెడుతున్నావు? 4 గంటలు పెట్టాలి ఛార్జింగ్. 4 గంటలు పెడుతున్నా. బాగుంది బండి అయితే. సో మావాడైతే ఇది రికమెండ్ చేస్తుండు. సో ఇది బాగుందని చెప్తుండు వాడు. అదే అంటే నా రిక్వైర్మెంట్ వచ్చేసానా, నేను ఇన్ జనరల్ గా నాకైతే ఇంటికైనా ఆఫీస్ పోవడానికి ఒక బండి ఉంది. లాంగ్ డ్రైవ్ చేయనప్పుడు కూడా నాకు ఒక కార్ ఉంది. సో ఇది ఏంటంటే జస్ట్ ఫర్ ఏ నార్మల్ సేక్, లైక్ నేను ఎప్పుడైనా ట్రావెల్ చేసిన లేదంటే ఏమైనా వ్లాగ్స్ చేసిన ఇవన్నిటికీ నాకు ఒక మంచి ఒక డీసెంట్ చూడడానికి బాగుండాలి. ద సేమ్ టైం కొద్దిగా మైలేజ్ అండ్ మోర్ ఓవర్ నేను నా కాస్ట్ అయితే చెప్పిన నీకు. సో ఆ బడ్జెట్ లో వచ్చేలాంటిది ఏదైనా ఉంటే డెఫినెట్లీ అది నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో మన బడ్జెట్ లో అయితే ఈ ఒక వెహికల్ చెప్పిండు అండ్ ఈ వెహికల్ చెప్పిండు అండ్ ఈ వెహికల్ చెప్పిండు. ఇది రీసెంట్ గా వచ్చింది, ఈ మంత్ వచ్చింది కలర్ ఇది. ఓకే, ఏదంటున్నావు? వైట్. ఆఫ్ వైట్. ఓకే తర్వాత మ్యాట్ బ్లాక్ వస్తుంది. ఓకే. 2 అలాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ ఉంటుంది, 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, లిక్విడ్ కూలెంట్ ఇంజిన్ ఉంటుంది, రేడియేటర్ ఫ్యాన్ వస్తుంది. ప్లస్ మనకి దీని మెయిన్ హార్స్ పవర్ వచ్చేసి 27.4 హార్స్ పవర్ ఉంటుంది. ఓకే. 26.3 టార్క్ వస్తుంది. దీంట్లో మెయిన్ మన అదర్ కంపారిజన్ బ్రాండ్ ఫీచర్స్ చూసుకుంటే మన దానికి గేర్ సిస్టమ్ అండ్ పవర్ పికప్ ఎక్కువ ఉంటాయి. బాగుంది, చాలా నచ్చింది కానీ కాస్టే. ఎట్లా అనిపించింది మీకు? బాలే. ఈ సిల్వర్ ఎట్లా? సిల్వర్ బాగుంది కానీ నువ్వు ఎక్కిన సిల్వర్ బాగాలేదా? బాలే. బాగాలేదు ఏంది తెలుసా? దుడ్లు. ఫ్లాష్ బ్యాక్. ఫిగర్ దీన్ని పర్సనల్ గా నేను అన్ని చూసుకుంటూ వస్తున్నా. మోరోవర్ నాకు కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యిండు రీసెంట్ టైం నుంచి. సో అందుకని మీ మీద పెద్ద ట్రస్ట్ ఉన్నది. ఇక నువ్వు అన్నోరా అన్నని ట్రస్ట్ పెట్టుకోవాలని అవసరం లేదురా, అన్ని ఆటోమేటిక్ అట్లా ఉంటుంది రా, లెటర్ అది ఏమో అని ఇప్పుడు ఈయన ఫైనల్లీ వీఆర్ ఎట్ రాయల్ ఎన్ఫీల్డ్. ఏంటంటే నాకు బుల్లెట్ అనుకో కన్సర్న్ కావాలి, రోడ్ మంచిగా అంటే అందరూ కొన్ని నలుగురు చూడడానికి మంచిగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వాల్యూ ఫర్ మనీ, అంటే బెస్ట్ బండి అనేది అది నువ్వు ఒకటి రికమెండ్ చేయి. అండ్ మోరోవర్ నాకు కూడా ఒకటి మైండ్లో ఉంది, అది కూడా నేను చెప్తాను. అన్లాక్ వస్తుంది, డిజిటల్ రాదు ఇందులో. ఇంకేదైనా అంటే ఇప్పుడు నాకైతే నేను ఇది ఫిక్స్ అయిపోయినా ఇంకా. ఓకే, బండి కొనడం పెద్ద మ్యాటర్ కాదు. బండి కొన్న తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేయడం మ్యాటర్. ఓకే. ఏ బండి ఒక్కటి పాయింట్ మాట్లాడినా అబ్బాను.